ఫ్యాక్ట్ నెంబర్ 1. మన శరీరంలో మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకు 500 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన శరీరంలో అన్ని రక్తనాళాల పొడవు ఒకదాని తర్వాత ఒకటి పేర్చితే దాదాపు 1,00,000 కిలోమీటర్ల పొడవు ఉంటాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఊపిరితిత్తుల నిండా గాలి కొడితే అవి దాదాపు 75 స్క్వేర్ మీటర్స్ వెడల్పు అవుతాయంట. అంటే ఒక టెన్నిస్ కోర్టు ఎంత వెడల్పు అవుతాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన శరీరంలో ఒక సెకండ్కి 30 కోట్ల కణాలు పుట్టి మరో 30 కోట్ల కణాలు చనిపోతాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన శరీరంలో రక్తం ప్రవహించని ఏకైక భాగం కంటిలోని కార్నియా అంట. ఇది నేరుగా గాలి నుండి ఆక్సిజన్ని తీసుకుంటుంది, మరి మిగతా భాగాలకు రక్తం ద్వారా సరఫరా అవుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 6. మన శరీరంలో ఏదైనా ఒక భాగం గాయపడితే తిరిగి నయం అయ్యి పూర్వపు స్థాయికి వస్తుంది, కానీ నోటిలోని పండ్లు మాత్రం ఆ శక్తి లేదు, వాటిని తీసివేయాల్సిందే అంట. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం చాలా గాఢంగా నిద్రపోయినప్పుడు మనకు వచ్చే కలలు అసలు గుర్తుండవంట. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన గుండె ప్రతిరోజు ఒక చిన్న ట్రక్ 30 కిలోమీటర్లు వెళ్ళడానికి సరిపడా శక్తిని ఉత్పత్తి చేస్తుందంట. అదే గుండె 100 సంవత్సరాల్లో చంద్రుని దగ్గరికి వెళ్ళి తిరిగి రావడానికి సరిపోయేంత శక్తిని ఉత్పత్తి చేస్తుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన మెదడు ప్రతిరోజు 25 వాట్స్ శక్తిని ఉత్పత్తి చేస్తుందంట. దీంతో మనం ప్రతిరోజు ఒక చిన్న బల్బును వెలిగించవచ్చంట. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన మెదడుకి స్వతహాగా ఎలాంటి నొప్పి ఉండదు, అందుకే మెదడుకు చేసే ఆపరేషన్స్ మత్తుమంది ఇవ్వకుండా మెలకువగా ఉన్నప్పుడే చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. మన శరీరంలో జీవితాంతం పెరిగే భాగాలు ఏవైనా ఉన్నాయంటే అవి మన ముక్కు, చెవి మాత్రమే అంట. ఫ్యాక్ట్ నెంబర్ 12. మన చేతిలో ఉన్న రేఖలు ఎలాగైతే మరొక వ్యక్తితో సేమ్గా ఉండవో ప్రతి వ్యక్తి నాలుక మీద ఉన్న హోల్స్ సేమ్గా ఉండవంట, ఇవి కూడా డిఫరెంట్గా ఉంటాయంట. వాటిని ఫింగర్ ప్రింట్స్ అంటే వీటిని టంగ్ ప్రింట్స్ అంటారంట. ఫ్యాక్ట్ నెంబర్ 13. మన తల మీద ఉన్న వెంట్రుకలు 4 వారాలకు ఒకసారి 5 ఇంచులు పెరిగి 6 నెలలకు ఒకసారి ఊడిపోతుందంట. మళ్ళీ దాని స్థానంలో కొత్త వెంట్రుకలు పుడతాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 14. మన శరీరంలో ఉండే ఎముకలు తెలుపు రంగులో ఉండవంట, అవి లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయంట. కానీ మ్యూజియంలో పెట్టే ఎముకలు ఉడికించి క్లీన్ చేయడం వలన అవి తెల్లగా ఉంటాయంట.